అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద స్థలానికి చేరుకుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ పరిశీలనలో ఇప్పుడు మరొక మృతదేహం బయటపడింది. కుట్రకోణం ఉందా అనే అనుమానంతో ఎన్ఐఏ ఇప్పుడు విచారణ ప్రారంభించింది. మరి ముఖ్యంగా ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించే పనిలో పడింది ఎన్ఐఏ బృందం అక్కడికి చేరుకుంది. ఆధారాలను సేకరించే పనిలో ఉంది. ఇప్పటివరకు 274 మంది మరణించారు. మృతుల సంఖ్య 274కి చేరింది. మరి ముఖ్యంగా 241 మంది ఆ విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళు, అంటే క్యాబిన్ క్రూతో కలిపి మొత్తం 241 మంది ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా విద్యార్థులు, అక్కడికి సంబంధించిన విద్యార్థులు, దాంతోపాటు అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ ఉంటున్న వాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఈ విమాన ప్రమాదానికి ఎందుకంటే 38 సెకండ్లు, దాదాపుగా 38, ఎందుకంటే 17 సెకండ్ దగ్గర టేక్ ఆఫ్ తీసుకుంది, 50 సెకండ్ దగ్గర ఆ విమాన ప్రమాదానికి గురైంది. అంటే 33 సెకండ్లలోనే ఏదో జరిగింది. ఆ 33 సెకండ్లోనే ఏమైనా జరిగిందా, లేకపోతే అంతకన్నా ముందే దీనికి సంబంధించి ట్రిగ్గర్ అయిందా? ఒకవేళ అదేమైనా ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ అయితే ఓకే, బట్ టెక్నికల్ ఇష్యూ కాకుండా ఏమైనా కుట్రకోణం ఉందా అన్న కోణంలో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు ఈ బృందం రంగంలోకి దిగి విచారణ చేయబోతోంది. దాంతోపాటు కీలకమైన సమాచారాన్ని, కీలకమైన ఆధారాలను సేకరించే పనిలో ఉంది. ఇప్పటికే బ్లాక్ బాక్స్ చిక్కడం జరిగింది. బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఆ బ్లాక్ బాక్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మరింత వేగం పుంజుకోబోతోంది. దాంతోపాటు ఇటు అమెరికాకు సంబంధించిన దర్యాప్తు బృందం యుఎస్ ఏజెన్సీ ఇండియాకు రాబోతోంది అంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ టీం కూడా ఇక్కడ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది. దాన్నే నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్టీఎస్బీ కూడా ప్రస్తుతం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది.